మా జీవనోపాధిని లేకుండా చేసి మా కుటుంబాలను రోడ్డుపాలు చేయొద్దని గుంటూరు ఫుట్పాత్ అండ్ తోపుడు వీధి బల్ల చిరు వ్యాపారుల సంఘం సభ్యులు సత్తెనపల్లి నరసింహారావు, షేక్ సిలార్, టి లక్ష్మయ్య, కిలారి వీరలింగం, శంకర్ నగర్ కమిషనర్ మయూర్ అశోక్ ను కలిసి మెమరాండం అందజేశారు. అనంతరం వారు మీడియాకు వివరాలు వెల్లడించారు. తోపుడు బండ్లపైన చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని చెప్పారు. మీరు రోడ్లపైన చిరు వ్యాపారాలు చేయకూడదు అంటే మేము ఎక్కడికి పోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేము వ్యాపారం చేసుకుంటున్న ప్రాంతాల నుండి ఖాళీ చేయమని, చావనైనా చేస్తామని హెచ్చరించారు. బాధలు చెప్పుకుందాము అని మేము అనుకుంటున్నాము. కమిషన్ కానీ కలిసాము. ఏం చెప్తారంటే మిమ్మల్ని అయితే కదిలియం మేము అని చెప్తున్నారు సార్. కమిషనర్ గారు మిమ్మల్ని అయితే బళ్ళు పెట్టుకోమన్నాము పక్కకి అని చెప్తున్నారు. వాళ్ళైతే అలా చెప్పట్లేదు. టౌన్ ప్లానింగ్ వాళ్ళు సార్ మొత్తం తీసేయమన్నారా, వాళ్ళే వచ్చారు. ఒక్కసారి వస్తున్నారు వేసుకురమ్మన్నారమ్మా. మేము బతకాలా వద్దాం, మేము లేదు సార్ తెలియకుండా సార్ కూడా వచ్చి చూసి వెళ్తున్నారు. వాళ్ళైతే సిపి గారు పంపిస్తున్నారు అంటున్నారు. సిపి గారి దగ్గరికి వెళ్తేనే సిపి గారు కమిషనర్ గారిని పంపించారని చెబుతున్నారు. కమిషనర్ గారు అయితే మిమ్మల్ని తీయమలేదు, కలెక్టర్ ఆఫీస్ దగ్గర వాళ్ళు అంటున్నారు. చుట్టుపక్కల ఎవరైనా వీధి వ్యాపారస్తులేనండి, వ్యాపారం చేసుకుంటేనే మాకు బతుకుదేరు. మాకు అది తప్ప ఇంకే పని చేసుకోవడం చేత కాదు. అది మేమైతే ఒకరి మీద రుబాబు చేయట్లేదు, దౌర్జన్యంగా ఎవరి దగ్గర లేకపోవట్లేదు. 4 లేస్తాం, రేపు 11 కష్టపడుతున్నాము. అది పోయినసారి ఇలాగే 3 ఏళ్ల క్రితం ఇలానే ఇబ్బంది పెట్టారు. రైల్వే స్టేషన్ దగ్గర గంజాయి అమ్ముతున్నారు అన్నారు, అది అన్నారు, ఇదన్నారు. గంజాయిలు అమ్ముకునే పని అయితే మేము రోడ్ల మీద తెల్లారుజాము 4 లేచి కష్టపడాల్సినంత అవసరం లేదు కదా అండి. అది ఇప్పుడు కూడా కలిసాం కమిషనర్ గారిని. కలిస్తే ఏమన్నారంటే ఇటు కాదమ్మా అటువైపు దీమన్నా అంటున్నారు. వీళ్ళైతే టౌన్ ప్లానింగ్ వాళ్ళు రైల్వే స్టేషన్ దగ్గరే దీమన్నారు. ఇవాళ పొద్దున కూడా వచ్చారు రైల్వే స్టేషన్ దగ్గర. కమిషనర్ గారు ఏ ఉంటే వేసుకురమ్మన్నారు అని. మా ప్రెసిడెంట్ గారు అడ్డం నొలిగాడు. మీరైతే తీస్తే మొత్తం తీసి పగలు కొట్టుకొని తీసుకెళ్ళండి, మేమైతే చెయ్యి కూడా వేయమని చెప్పారు. రేపు వాళ్ళు వచ్చినా సరే మేము అదే పని చేస్తాం. మొత్తం పోయినసారి ఇలానే పెట్రోల్ పోసుకుంటానని చెప్పాం, ఈసారి కన్ఫామ్ గా పోసుకొనే చూపిస్తాం. అది ఈ ఎడమటికి న్యాయం జరగలేదు అనుకో, చంద్రబాబు నాయుడు గారి దగ్గర కలుస్తాం మేమంతా. అది ఇప్పుడు